హాయ్ అండి. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈరోజు వచ్చేసి మా జషితల్లి పుట్టినరోజు అండి. చూడండి ఎర్లీ మార్నింగే లేచింది అసలు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి బ్రష్ చేపిస్తున్నాడు. బ్రష్ అయిపోయినాక తలంటి స్నానం చేసుకొని తులసమ్మ వారికి పూజ చేస్తుందండి. చూడండి ఎంత క్యూట్గా చేస్తుందో. ఇంకా అమ్మవారికి పెడదామని చెప్పి పువ్వులు కూడా తెచ్చిందండి. దండం పెట్టుకొని పువ్వులు పెడుతుంది. ఇంక ఫైనల్గా వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అని చెప్పేసి టమాటా రసం ప్రిపేర్ చేసుకున్నాను అండి. ఈ టమాటా రసం వచ్చేసి తెలంగాణ సైడ్ బాగా చేస్తారండి. చాలా బాగుంటుంది. అందుకే సింపుల్గా టమాటా రసం చేసుకున్నా అండి ఆఫ్టర్నూన్. ఇంకా నైట్కి ఏదైనా స్పెషల్ చేద్దామని చెప్పేసి ఈ టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఫైనల్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి చికెన్ బగారా రైస్ ప్రిపేర్ చేసుకున్నాను అండి. సమ్మర్ కదా, ఇంకా హెవీగా ఏం అవసరం లేదని ఓన్లీ సింపుల్గా బగారా రైస్ చికెన్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది కూడా మా జస్టు తల్లి కేక్ అండి. ఇది వచ్చేసి ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి చూడండి ఎలా చూపిస్తున్నాడు. ఇంకా ఎప్పుడు కేక్ కట్ చేద్దామా, ఎప్పుడు తిందామా అని చూస్తుంది. ఫైనల్ ఇలా డెకరేషన్ చేసుకున్నామండి. వీళ్ళందరూ వచ్చేసి మా జస్టు తల్లి ఫ్రెండ్స్ అండి. ఇవ్వండి ఇలా లైన్గా కూర్చున్నారు. పిల్లలైతే మా స్ట్రీట్లో ఎక్కువ మంది ఉంటారు. బాగా హడావిడిగా ఉంటుందండి. ఫైనల్ వచ్చేసి కేక్ కటింగ్ అయిపోయింది. అసలు కేక్ వచ్చేసి అందరికి పెడుతుందా లేకపోతే తనే తినేస్తుంది అనుకున్నా, కానీ వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ డాడీకి నాకు కూడా పెట్టిందండి. ఒకవైపు అందరికి పెడుతూనే ఇంకోవైపు ఆమె కూడా తిన్నది. బాగా ఎంజాయ్ చేసిందండి. అసలు వచ్చేసి ఫస్ట్ బర్త్డే కన్నా ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉందండి. ఎందుకంటే సెకండ్ బర్త్డే కాబట్టి కొంత తెలిసి వస్తుంది కదండి. అందుకని బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పెట్టింది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఒక టాయ్ తెచ్చారండి. ఆ టాయ్ అయితే తనకి చాలా బాగా నచ్చిందండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కేక్ పెడుతుంది. ఇంకా 1 బై 1 అందరికీ కేక్ బాగానే తినిపించిందండి. బాగా ఎంజాయ్ చేసిందండి. ఇంకా పుట్టినరోజు ఎలా అవుద్దో అనుకున్నా, ఎందుకంటే వాళ్ళ డాడీ కొంచెం లేట్గా వచ్చారండి. కానీ బాగానే అయింది. అప్పటికప్పుడే సింపుల్గా డెకరేషన్ చేసుకుని ఇంకా సింపుల్గా చేసుకున్నామండి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూడండి ఎలా ఫోటోలకి పోజ్ పెట్టి నిలబడింది. ప్లీజ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.